నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. సూపర్ పవర్ అమెరికా కానీ సెక్యూరిటీ మాత్రం సేఫ్ కాదట. అసలు ఏంటి ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ ఎనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. వారి మాటలు విందాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, ఇది ఏంటి, ట్రంప్ ని టార్గెట్ చేశారా లేకపోతే కనుక ఒక నరేటివ్ బిల్డ్ చేస్తున్నారా? సో యుఎస్లో ఏం జరిగినా కూడా ఎప్పుడైనా కూడా మనం కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ తోనే తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ అసాసినేషన్ ప్లాట్స్ లాగా చూసినా కూడా డొనాల్డ్ ట్రంప్ మీద దాదాపుగా ఒక 16 జరిగిందంటారు. 16 అసాసినేషన్ అటెంప్ట్స్ అయినా థ్రెట్స్ అయినా జరిగిందంటారు. అది మన దేశంలో మన ప్రధానమంత్రితో కంపేర్ చేస్తే. సో మోదీజీ మీద దాదాపుగా 5 ప్లాట్స్ అయితే అట్లాంటివి వేశారంటారు, కానీ ఎప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ మీద 16 అయితే అయ్యిందంటారు. సో మోస్ట్ ఫేమస్ 2024లో కూడా ఆయన ఎలక్షన్ ముందర 3 months బిఫోర్ ద ఎలక్షన్ జరిగిన ఈ పెన్సిల్వేనియాలో ఒక షూట్అవుట్ జరిగింది. సో దానికి కూడా ఒక ఇయర్ గ్రేజ్ అయిందన్నారు. దాని తర్వాత కూడా జనరల్ ప్రోటోకాల్ ఏంటి, ఎప్పుడైనా ఎవరైనా అసాసినేషన్ అటెంప్ట్ అయిన వెంటనే తీసుకెళ్ళిపోవాలి అక్కడి నుంచి. కానీ అక్కడ ట్రంప్ను ఫర్ సమ్ రీజన్ ఇమీడియట్గా తీసుకెళ్లకుండా ఆయన మళ్ళీ ఎక్స్పోజ్ చేయించి ఆయన మళ్ళీ చేయి ఇట్లా పెట్టి ఫైట్ అని అరిచి, సో అవన్నీ చేసిన తర్వాత ఫోటోగ్రఫిక్ ఆప్ అంతా జరిగిన తర్వాత బయటికి తీసుకెళ్లారు. ఈసారి కూడా ఏంటంటే అది షూట్అవుట్ అయిన మరుక్షణం జనరల్ గా గన్ షాట్స్ వచ్చినట్టు ఇప్పుడు మన దేశంలో కూడా చూడొచ్చు. ఇమీడియట్ గా అట్లా వాళ్ళు హూఎవర్ జనరల్ జరగదు, మనకి గన్ వైలెన్స్ అట్లా జరగదు. కానీ జరిగినా కూడా ఫస్ట్ ఇమీడియట్ గా బుల్లెట్ ప్రూఫ్ అవి సూట్ బ్రీఫ్ కేసెస్ ఓపెన్ చేసి ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ అక్కడ ఎందుకో కొంచెం కామ్ గుండి కాసేపు వెయిట్ చేసి తర్వాత జేడీ వాన్స్ అని ఖాళీ చేయించి దాని తర్వాత ఈయన తీసుకెళ్లారు. ఇంకోటి మనం ఈ షూట్అవుట్ కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ మనం గమనించాలి. దట్ ఇది జరిగింది వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ అని ఒక ఈవెంట్ జరుగుతుంది. అక్కడ ఈసారి జరిగింది వాషింగ్టన్ లో హిల్టన్ అనే హోటల్లో జరిగింది. హిల్టన్ లో ఒక పాపులర్ ఏంటంటే రానల్డ్ రీగన్ అని ఇంతకు ముందర ఉన్న వాళ్ళకున్న ప్రెసిడెంట్, ఆయన అసాసినేషన్ అక్కడే జరిగింది. వాషింగ్టన్ హిల్టన్ లోనే అసాసినేషన్ జరిగింది. సో సిమిలర్ గా అటువంటి వెన్యూనే. ఇంకోటి వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ అనేది ప్రతి సంవత్సరం చేస్తారు యుఎస్ లో. సో ఒబామా కూడా ఆయన 8 సార్లు 9 సార్లు వెళ్ళారు. ఆయన జో బైడెన్ కూడా వెళ్ళారు. కోవిడ్ అప్పుడే 2 years అది ఒక స్మాల్ స్కేల్లో చేశారు కాబట్టి వెళ్ళలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వక ముందర 2011లో వెళ్ళారు. అప్పుడు ఒబామా ప్రెసిడెంట్. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద చాలా జోక్లు వేశారు. జోక్లు వేయటము, తర్వాత ఆయన ఒక కాన్స్పిరసీ థియరిస్ట్ లాగా చెప్పటము, ఇవన్నీ చేసి ఒబామా బాగా ట్రంప్ని అట్లా కొంచెం వెటకారం చేస్తే చూపించేవాళ్ళు. వీడియోస్లో కూడా ట్రంప్ చాలా కోపంగా ఇట్లా ఒబామాని చాలా కోపంగా చూస్తున్నట్టు. సో కొంతమంది ఏమంటారు, కొంతమంది వాళ్ళ నరేటివ్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇంకా గట్టిగా నేను ఈ ప్రెసిడెన్సీకి కంటెస్టెంట్ చాలా గట్టిగా తను ముందుకెళ్లారు, ఎందుకంటే ఆ రోజు ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారని. అది కూడా 2011 వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నరే. అది 2011 తర్వాత డొనాల్డ్ ట్రంప్ 2 terms లో ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ వైట్ హౌస్ కరెస్పాండెంట్ డిన్నర్ వెళ్ళాల. జనరల్ ప్రోటోకాల్ అంటే ప్రెసిడెంట్ ఎప్పుడు అటెండ్ అయ్యి స్పీచ్ కూడా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఒక కామెడీ యాక్ట్ కూడా ఉంటుంది, కామెడీ పర్ఫార్మెన్స్ కూడా. సో డొనాల్డ్ ట్రంప్ది ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళాల, ఫస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ గా ఫస్ట్ టైం అటెండ్ అయింది ఈ సంవత్సరమే. ఇంకోటి ఒక రూల్ ఏం పెట్టారంటే ఈసారి కామెడీ సెషన్ జరగదు అని ఒక రూల్ పెట్టారు. రైట్. సో ఐరానికల్ గా ఎప్పుడు వెళ్ళనటువంటి ఈవెంట్ లో, ఆ స్పెసిఫిక్ ఈవెంట్ లో అసాసినేషన్ జరిగినటువంటి స్పెసిఫిక్ హోటల్లో అటాక్ అనేది జరిగింది. అది కూడా అంత ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక అతను వెళ్ళాడు. అతని పేరు ఐ థింక్ కోల్ ఎలెన్ ఏదో అంటున్నారు. ఇప్పుడు కోల్ ఎలెన్ది కూడా మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ మీరు చేస్తే మీకు ఏం తెలుస్తుందంటే ఆయన గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా హీఈస్ అ టీచర్, వెల్ ఎడ్యుకేటెడ్ గై, షార్ప్ గై, కామ్ గై, ప్లెజెంట్ గై, ఎప్పుడు ఎటువంటిది ఏమి చేయలేదు, తప్పేం లేదు, పీపుల్ లైక్ డెమ్, ఇట్లాంటి క్యారెక్టర్. ఇంకోటి అసాసినేషన్ అనొచ్చు అనకూడదు, కానీ అటాక్ జరగనే 10 నిమిషాల ముందర ఫ్యామిలీ కూడా ఒక మెసేజ్ వెళ్ళిందిట. నేను ఏదో చేయబోతున్నాను, నన్ను క్షమించండి, నేను ఫర్గివెన్స్ కూడా అడగదలుచుకోవట్లేదు, కానీ ఐఎమ్ సారీ ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్లా చెప్పి ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపించిన తర్వాత అటాక్ అనేది చేశాడు. చేసినప్పుడు ఏమన్నాడంటే నేను అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అటాక్ చేస్తాను. ఇంకోటి ఆయన ఆరిజిన్ కూడా కాలిఫోర్నియా ఇస్ నోన్ టు బి అ డెమోక్రాట్స్ బాస్టియన్, కొంచెం యాంటీ ట్రంప్ సెంటిమెంట్ ఎక్కువ కాలిఫోర్నియాలో. ఇంకోటి ఈయన గురించి కొంచెం డిగిన్ అయితే యాక్ట్ బ్లూ అని ఒక ఫండ్ రేజింగ్ ఎంటిటీ ఉంది. దానికి ఇతను కమలా హ్యారిస్ క్యాంపెయిన్ కి $25 వేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని ర్యాండమ్ గా చెప్పడం కాదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అవుతుందంటే ఇంతకు ముందర పెన్సిల్వేనియా 2024 షూట్అవుట్ జరిగినప్పుడు కూడా ట్రంప్కి ఇట్లా చెవి మీద నుంచి కాల్చారంటారు. అక్కడ జరిగినప్పుడు కూడా ఇన్సిడెంటల్లీ అతను కూడా యాక్ట్ బ్లూ అనే ఫండింగ్ కి $15 పెట్టినట్టు తెలుస్తుంది. అతను కూడా ఈజ్ అ సాఫ్ట్ గై, ఈజ్ అ స్వీట్ గై, ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఇవన్నీ అప్పట్లో కూడా చాలా సిమిలారిటీస్ అనేవి కనబడుతున్నాయి. రెండిట్లో కూడా వాళ్ళు హ్యాండ్ గన్స్, షార్ట్ గన్స్ కొనుక్కొని ట్రైనింగ్ రేంజెస్కి వెళ్ళడం, అక్కడ ట్రైనింగ్ చేయటం. సో ఇవి కొంచెం సిమిలారిటీస్ అనేవి కనబడుతున్నాయి.
సో సిమిలారిటీస్ వల్ల న్యాచురల్ గా ఇది స్పాంటేనియస్ గా జరిగిన అటాక్ ప్లస్ రెండు విషయాల్లో పెన్సిల్వేనియా షూటింగ్ లోను ఇక్కడ వైట్ హౌస్ కరెస్పాండెన్స్ మీటింగ్ ఈ షూటింగ్ లో కూడా రెండిట్లో ఇద్దరిని కూడా లోన్ వుల్ఫ్ అని అన్నారు. ఇద్దరు మళ్ళీ రెండో పార్టీ అన్నట్టు అన్నారు. సో ప్లస్ ఇప్పుడు మనకు తెలిసిందే అప్పుడు ఏంటంటే అప్పుడు నేషనల్ ఎలక్షన్స్ జరిగే 3 months ముందర, ఇప్పుడు ఏంటంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరిగే కపుల్ ఆఫ్ మంత్స్ 4-5 months లో వాళ్ళకి నవంబర్ లో ఉంటుంది వాళ్ళకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్, దాని ముందర జరుగుతున్నది. సో ఓవరాల్ మనం ఇవన్నీ చూసుకొని ఒకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, యుఎస్ ఏం చేస్తున్నాడు చాలా మటుకు సైకాలజికల్ వార్ఫేర్ లో వాళ్ళు చాలా పీక్ లో ఉంటారు వాళ్ళు. సో ఏం జరిగినా మనం కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తో చూడాలి. సో ఇది జెన్యున్ గా అటాకింగ్ మోడ్ లో వెళ్తున్నారా లేకపోతే ఇది ఒక స్టాండర్డ్, ఇది ఒక టెంప్లేటా దట్ ఎలక్షన్స్ మొదలు ఇది చేస్తే కొంచెం సింపతి ఓటు వస్తుంది. ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ అన్నారు, ఈ అటాక్ చేసిన వాడు లోన్ వుల్ఫ్, తను నిజం చెప్పాలంటే దానికి బుర్రలేదు, దానిపైన హీ హేట్స్ క్రిస్టియన్స్ అని ఒక మాట అన్నారు. క్రిస్టియన్స్ అనే పదాన్ని ఎందుకు అన్నారు, ఎందుకంటే ఇతను క్రిస్టియన్ ఫెలోషిప్ మెంబర్ కూడా చేశారు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈ యాలెన్ అనే అతను, ఈయన క్రిస్టియన్ ఫెలోషిప్ మెంబర్ గా కూడా ఉన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అనే స్పీచ్ లో మొన్న ఇవాళ మాట్లాడిన దాంట్లో ఆయన హీస్ అగేన్స్ట్ క్రిస్టియన్స్, హేట్రెడ్ చాలా ఎక్కువ ఉంది, నేను చాలా ఎఫిషియెంట్ ప్రెసిడెంట్ ని కాబట్టి నేను టార్గెట్ చేశారు, ఇవన్నీ మాటలు వస్తున్నాయి. సో డెఫినెట్ గా డొమెస్టిక్ పాలిటిక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఆదిత్య గారు, అయితే ఇందులో ఒక కాన్స్పిరసీ యాంగిల్ ఉంది అని అంటున్నారు కదా, అది ఏంటి? సో ఈ షూట్అవుట్ జరిగిన విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్ వాళ్ళు ఏం చూసారంటే ట్విట్టర్ లో ఒక హ్యాండిల్ ఉంది, హెన్రీ మార్టినెజ్ అనే ఒక అతని హ్యాండిల్ ఉంది. అది 2021 లో క్రియేట్ చేశారు. ఒకే ఒక పోస్ట్ ఉంది, ఒక్క పోస్ట్ 2023 లోనే ఉంది. ఆ ఒక్క పోస్ట్ ఏంటంటే కోల్ ఆలన్ అని పేరు ఉంది. ఇప్పుడు షూట్అవుట్ చేసిన అతని పేరు 2023 లో హెన్రీ మార్టినెజ్ అని అతను పెట్టాడు. ఇన్ఫాక్ట్ కోల్ ఆలన్ కొంచెం హిస్టరీ చూసినప్పుడు నాసాలో ఒక ఇంటర్న్షిప్ చేశాడు. హెన్రీ మార్టినెజ్ అని అతను కూడా నాసాలో వర్క్ చేశాడు. 2023 ఇస్ ఓన్లీ 1 పోస్ట్, కోల్ ఆలన్, దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ స్టోరీ. రెండోది ఏం గమనించారంటే ఆయన డిస్ప్లే పిక్ లో ఒక చిన్న కప్ప లాంటిది ఉంటుంది. ఆ కప్ప కూడా ఏం చేస్తుందంటే ఇట్లా ఈ కరెస్పాండెన్స్ డిన్నర్ ఏమంటున్నారు, వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్, దాన్ని బ్లాక్ టై ఈవెంట్ అంటారు. అంటే బ్లాక్ సూట్ వేసుకుని అందరూ అదే యూనిఫామ్ లో వస్తారు, ఒక డ్రెస్ కోడ్ లాంటిది. సో డొనాల్డ్ ట్రంప్ కూడా అట్లాగే బ్లాక్ టై వేసుకుని, బ్లాక్ కోట్ వైట్ షర్ట్ వేసుకుని వచ్చారు. సో డిస్ప్లే పిక్ కూడా అట్లాగే బ్లాక్ టై బేస్డ్ ఒక ఫ్రాగ్ ఉంటుంది, అది బ్లాక్ టై ఫోటో ఉంటుంది, పేరు ఒకటే ఉంది కోల్ ఆలన్ అని. ఇంకోటి అతను కూడా కనబడట్లేదు, అతను ఒక నాసా మెంబర్ అతను. ఇంకోటి ఒక ఫోటో ఆయన ఉంది, ఆ ఫోటోలో కూడా షర్ట్ మీద ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ అని రాసి ఉంటుంది అతను. సో దీనిపైన ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఉంటుంది. సో చాలా మంది ఏం చేశారంటే ఆ ఇమేజ్ అని గమనిస్తే ఆ పెన్సిల్వేనియా అటాక్ అప్పుడు 2024 లో జరిగిన పెన్సిల్వేనియా అటాక్ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ది ఫోటో ఉంటుంది, ఫైట్ అని షీట్ లో పెట్టి ఒక ఫోటో ఉంటుంది. సో ఆ ఫోటోను ఈ బ్యాక్గ్రౌండ్ లోని ఇమేజ్ యాక్చువల్ గా సూపర్ ఇంపోజ్ చేస్తే మ్యాచ్ అవుతుంది అనమాట. సో మీరు ఇన్ఫాక్ట్ విజువల్ చూపించగలిగితే కూడా బాగుంటుంది. సో ఆ రెండు మ్యాచ్ అవుతున్నట్టు కనబడుతున్నాయి. సో దీనివల్ల కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఏమొస్తున్నాయి, ఇది ఏమన్నా ఒక టైం ట్రావెలర్ లాంటిది ఉందా అని ఒకటి అంటున్నారు. కానీ రెండోది కొంతమంది ఏమంటున్నారు, కానీ ఇది సైకాలజికల్ ఆపరేషన్ లాంటిది జరుగుతున్నది. సో దాంట్లో ఇది ముందరే కొన్ని డిఫైన్డ్ ప్రీ డిటర్మిన్డ్ ఈవెంట్స్ ఉన్నాయి, ఆ ప్రీ డిటర్మిన్డ్ ఈవెంట్స్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక నరేటివ్. డీప్ స్టేట్ అవ్వచ్చు, దట్ యుఎస్ లోనే హూఎవర్ ఇస్ డూయింగ్ సైకాలజికల్ వార్ఫేర్ మేజర్ గా డీప్ స్టేటే, లేకపోతే సంబడి ఎల్స్. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కదా పాలంటీర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇట్స్ క్వైట్ వైడ్లీ నోన్. ఇన్ఫాక్ట్ ఇరాన్ వార్ అప్పుడు కూడా చాలా బయటపడింది దట్ పాలంటీర్ అని సైబర్ వార్ఫేర్ చేయటము, మిలిటరీ ఎఫర్ట్స్ సపోర్ట్ చేయడం. సో కొంతమంది ఏమంటున్నారు కదా పాలంటీర్ వాడు ఎవరో హ్యాక్ చేసి ట్విట్టర్ లో డేట్ మార్చుంటారు 2023 అంటున్నారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక కొత్త యాంగిల్ కూడా వస్తున్నది, దట్ వాట్ ఈస్ దిస్ హెన్రీ మార్టినెజ్ అకౌంట్, ఈ అకౌంట్ లో కోల్ ఆలన్ పేరు పెట్టడం ఏంటి, బ్యాక్గ్రౌండ్ లో పెన్సిల్వేనియా షూట్అవుట్ ఫోటో ఉండడం ఏంటి, ఆ రెండు కూడా డేట్ ఇన్ 2023 ఉండడం ఏంటి, రెండు అసాసినేషన్ అటెంప్ట్స్ 2024-2025 లో జరగడం ఏంటి. సో ఇస్ దర్ అ లార్జర్ థింగ్. ఇన్ఫాక్ట్ యుఎస్ లో ఎప్స్టైన్ ఐలాండ్ ముందర కూడా ఇది ఒకటి సిమ్సన్స్ అని కార్టూన్ ఉంటుంది వాళ్ళకి. సిమ్సన్స్ అనే కార్టూన్ చాలా మంది పిల్లలు మామూలుగా చూసేవాళ్ళు, పిల్లల కంటే కూడా ఎక్కువ కొంచెం లైట్లీ అడల్టిష్ కార్టూన్ లాంటిదే అది. పిల్లలు కూడా కొంతమంది చూసేవాళ్ళు కొన్ని ఎపిసోడ్స్. అవి కూడా చాలా మంది ఏమంటారు చాలా ప్రెడిక్షన్స్ ఉన్నాయి అంటారు. సో దీంట్లో కూడా ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ ఉంది, దట్ ఒక గ్లోబల్ ఆర్డర్ సెట్ చేసేవాళ్ళు లేకపోతే ఒక డీప్ స్టేట్ వాళ్ళు, దాంట్లో ఒక మెంబర్ ఈ సిమ్సమ్స్ ద్వారా కూడా ఇట్లా చిన్నగా మెసేజెస్, సో డొనాల్డ్ ట్రంప్ ప్రెడిక్షన్ చేయటము లేకపోతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రెడిక్షన్స్ చేయటం, ఇవన్నీ కార్టూన్ రూపంలో చూపిస్తూ ఉన్నారు అని చెప్పి ఇది ఒక థియరీ అనేది ఉంటుంది. సో ఇది కూడా అందుకని నా ఫస్ట్ చెప్పిన పాయింట్ స్ట్రెంథెన్ చేయడానికి ఏంటంటే యుఎస్ లో ఏం జరిగినా కూడా మనం యాజ్ ఇట్ ఈస్ చూడడానికి లేదు, ఎందుకంటే చాలా మటుకు వాళ్ళు జరిగేది ఒక నరేటివ్ వార్ఫేర్, డీప్ స్టేట్ ఒక సైకాలజికల్ వార్ఫేర్ యాంగిల్ లో జరుగుతుంటుంది. అంతెందుకు ఇప్పుడు ఎప్స్టైన్ ఐలాండ్ ఇది చూడండి, ఎప్స్టైన్ చనిపోయారు అంటారు, చనిపోయిన తర్వాత కూడా సడన్ గా ఒక అతను రోడ్డు మీద వెళ్తూ వాళ్ళకి ఇక్కడ ఈ ఫ్లోరిడా దగ్గరే ఎవరో జెఫ్రీ ఎప్స్టైన్ లాంటి వాడే కార్ డ్రైవ్ చేస్తూ ఒకటి కనబడితే ఫోటో తీశాడు, ఫోటోని వీడియో కూడా తీశాడు. అది తీసిన కొన్నాళ్ళకి సడన్ గా ఒక కొత్త క్యారెక్టర్ బయటకు వచ్చాడు, పామ్ బీచ్ పీట్ అని చెప్పి. అతను కూడా ఫ్లోరిడానే అట, అతను చూడటానికి జెఫ్రీ ఎప్స్టైన్ లాగా ఉంటాడట. సో అతను ఏమంటారు, నేను జెఫ్రీ ఎప్స్టైన్ కాదు, నా పేరు పామ్ బీచ్ పీట్, ఆ పేరు కూడా అట్లా వెటకారమైన పేరు, రైట్. సో అట్లా ఎవరో ఫోటో తీశారో ఏదో వైరల్ అయిపోయా, అసలు నాకు ఎవరో తెలియదు అన్నాడు. సో కొంతమంది ఏమంటున్నారు కదా పాలంటీర్
కొన్ని రోజుల తర్వాత వీడియోలో మళ్ళీ పామ్ బీచ్ పిట్ పేరు చెప్పడం అట్లా చెప్తాడు, హాయ్ మై నేమ్ ఇస్ పామ్ బీచ్ పిట్, ప్రతి వీడియో అట్లాగే స్టార్ట్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ మీరు చెక్ చేయొచ్చు. సో అతను మళ్ళీ ఇంకో వీడియోలో చేయమన్నాడు, అంటే నాకు జెఫ్రీ ఎప్స్టైన్ పరిచయం లేదు కానీ ఆయన ఒక పార్టీకి నేను వెళ్ళా అన్నాడు. మళ్ళీ ఇంకో వీడియోకి వచ్చినప్పుడు ఆయన పార్టీకి వెళ్ళి ఆయన ఫ్రెండ్స్ ని కలిసాను కానీ ఆయన కూడా కలిసాను కానీ అంత పరిచయం లేదన్నాడు. సో ఎసెన్షియల్లీ దీని మీద కూడా ఒక నరేటివ్ ఏంటంటే జెఫ్రీ ఎప్స్టైన్ ఇన్ అ వే డీప్ స్టేట్ ప్రాజెక్ట్ లాగానే చేశారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ని ట్రాప్ చేశారు, గ్లోబల్ గా ట్రాప్ చేశారు. దానివల్ల ఆయన చంపదలుచుకోవాలి, ఆయన చంపినట్టు ఒక రకమైన సృష్టించారు వాళ్ళు. సృష్టించి హీ స్టిల్ అలైవ్, హీ స్టిల్ ఆపరేటింగ్ అని అంటారు. అండ్ దానికి ఈ పామ్ బీచ్ పీట్ అనే అతను ఒక రకమైన కొంతమంది ఏమంటారంటే నిజంగా బాడీ డబుల్, సో ఇతను కవర్ చేయడానికి ఈయన వాడుతున్నారు. కొంతమంది కాదు, అతను జెఫ్రీ ఎప్స్టైన్ ఒకటే, ఇద్దరికి టాటూస్ సేమ్ ఉన్నాయి, ఇద్దరికి డెంటల్ షేప్స్ చూస్తే సేమ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ చాలా మటుకు ఇది అండర్ ద కార్పెట్, ఇవన్నీ కాన్స్పిరసీ థియరీ లాగా బ్రష్ అవే అవుతున్నాయి. అంతెందుకు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ముందర కూడా ఇది ఒక పబ్లిక్ గా ఉండేది, దట్ పిజ్జా గేట్ స్కాండల్ అని ఉండేది. దట్ ఏమనంటే ఎలైట్స్, యుఎస్ లో ఎలైట్స్ ఎవరు ఉన్నారు, డీప్ స్టేట్ వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు పిజ్జా టర్మినాలజీస్ తో హ్యూమన్ ఫ్లెష్ ని కన్సూమ్ చేస్తున్నారు. దట్ స్మాల్ అండ్ ఇన్ఫాక్ట్ అక్కడ ఉండే స్కాండల్స్ కూడా వాళ్ళు ఈ వాట్ ఎవర్ చేసినా ఏం చేసినా పిల్లలకి చేస్తున్నారు. ఆ పిల్లలకు కూడా స్మాల్ బాయ్స్ ని పిజ్జా అంటున్నారు, తర్వాత స్మాల్ గర్ల్స్ ని వాళ్ళు ఇంకేదో పాస్తా అనేదో అంటారు. సో ఇట్లాంటి టర్మినాలజీ ఉందని ఇంతకుముందు కాన్స్పిరసీ అనేవాళ్ళు. ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత 6 lakh డాక్యుమెంట్స్ 3 lakh డాక్యుమెంట్స్ వచ్చాయి. దాంట్లో అది కన్ఫర్మ్ అయింది. రిపీటెడ్ రిఫరెన్సెస్ టు పిజ్జా, రిపీటెడ్ రిఫరెన్సెస్ టు పాస్తా, క్రీమ్ చీజ్ అంటే బేసికల్ గా బేబీస్ ని చంపుకొని తింటే దాన్ని క్రీమ్ చీజ్. సో ఇది కన్ఫర్మ్ అయింది. ఇది సో ఇంతకు ముందర కాన్స్పిరసీ థియరీ, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. సో యుఎస్ లో ఏం జరిగినా చాలా మటుకు ఇట్లా చాలా హై లెవెల్లో మనం ఇప్పుడు మన దేశాల్లో ఎవరెవరి బ్లాక్ మ్యాజిక్ అని ఇవన్నీ మనం బ్లైండ్ ఫేట్ గా పెడతాం కానీ మీరు చూస్తే అక్కడ చాలా మటుకు తాంత్రిక్ ప్రాక్టీసెస్, ఒకల్ట్ ప్రాక్టీసెస్ అంటారు. తాంత్రిక్ మన వైపు ఉంటుంది కానీ ఒకల్ట్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. ఎక్కువ అని వింటాం కానీ యుఎస్ఏ లో కూడా ఇలాంటివన్నీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉందండి. ఇట్స్ దేర్ అక్రాస్ ద వరల్డ్. సో ఈ బ్లాక్ మ్యాజిక్ అన్న ఇవన్నీ ఒకల్ట్ ప్రాక్టీసెస్ ఏమన్నా ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో మన దేశంలో దాన్ని కొంచెం ఎక్స్ప్లిసిట్ గా దానికి అగేన్స్ట్ గా మాట్లాడతాం కానీ యూకేలో కూడా యాక్చువల్ గా అది బస్ట్ అయింది. చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ యూకేలో కూడా బస్ట్ అయింది. వాడి మీద ఎక్కువ యాక్షన్ ఏం తీసుకోవాలి. అట్లాంటిదే మనకి మిడిల్ ఈస్ట్ లోనే జరుగుతుంటుంది, యూరోప్ లో జరుగుతుంది, యూఎస్ జరుగుతుంది. ఇవన్నీ ఎన్నో రింగ్స్ ఉన్నాయి. ఎప్స్టైన్ ఒకటే, ఎప్స్టైన్ కాకుండా ఇంకా చాలా మంది ఇవి చేస్తుంటారు. ఇలైట్స్ అందరూ కొంతమంది రిచువలిస్టిక్ గా ఇవన్నీ చేస్తుంటారు. అది వాళ్ళ నమ్మకం, అది ఇవన్నీ చేస్తే ఏదో వాళ్ళు గ్రో అవుతారని, పవర్ వస్తుందని, అది వాళ్ళ నమ్మకాలు, దాన్ని బట్టి చేస్తుంటారు. నిజమో కాదు పక్కన పెడదాం కానీ ఇట్ హ్యాపెన్స్. సో బాటమ్ లైన్ దీనికి ఏంటంటే యుఎస్ నుంచి ఏమొచ్చినా కూడా నిజాలు బయటకు వచ్చినా కూడా నీట్ గా ఓవరాల్ గా ఇది చూసినట్టయితే ఒక యాక్ట్ లాగానే అనిపిస్తుంది. అంటే వాంటెడ్లీ ఇది ప్లాన్ ప్రకారం చేసినట్టే అనిపిస్తుంది. ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ విధంగా చేసి? ఆల్రెడీ ఆయన మాటలన్నీ వినే ప్రజలు అసలు ఏది ఇంకా కన్సిడర్ చేయకుండా అయిపోయారు. ఆ ఫోన్లో ఇప్పుడు చెప్పాడు కదా, ఇంకో నిమిషానికి ఇంకోటి ఏదో వస్తుంది అన్నట్టుగా ఉన్నారు. ఏంటి అసలు మొత్తానికి ఆయన మీద నమ్మకం కోల్పోయి ఇంకా ఏదేదో పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నాడు. సో ఇరాన్ వార్ వల్ల బాగా ఆయనది తగ్గింది, ఆయనది అప్రూవల్ రేటింగ్స్ బాగా తగ్గాయి. ఇరాన్ వార్ అవనివ్వండి, లేకపోతే ట్రేడ్ డీల్స్ అని ఇవన్నీ కొంచెం మెస్అప్ చేయడం అవనివ్వండి. సో ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ లో ఆయన మీద రావాలంటే ఒక సింపతి వేవ్ రావాలి. మళ్ళీ ఆ సింపతి వేవ్ రావాలంటే ఎట్లా? ఒక షూటింగ్ అటెంప్ట్ జరిగింది, ప్రాణానికి ప్రమాదం. ఒక మాట, ట్రంప్ లాంటి వ్యక్తి ఆ బిల్డింగ్ లో ఎన్నో ఫ్లోర్ లో పైన ఎక్కడో ఏదో ఫ్లోర్ లో ఉన్నారు ఆయన. అలాంటప్పుడు సెక్యూరిటీ కూడా చాలా టఫ్ గా ఉంటుంది కదా. ఉండాలి ఐడియల్. అది లేదు కాబట్టి ఇది అడగాలి, లేదు కాబట్టి ప్రశ్నించాలి. కానీ మాసెస్ అట్లా ఉండదు. మాసెస్ ఏముంటుందంటే మా ప్రెసిడెంట్ మా గురించి ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి రెండో వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక సింపతి వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఇంటెలెక్చువల్ గా ఉంటారు, మాసెస్ అందరూ చాలా మటుకు ఇమోషనల్ గా ఉంటారు. అందుకని కావాలని నేను వాడే టర్మినాలజీ, ఇరాన్ వార్ లో కూడా అన్నారు ఇది క్రిస్టియానిటీ కోసం వారేది, జీసస్ కోసం వారేది అన్నారు. అట్లాగా ఇక్కడ కూడా ఏమన్నాడు, అతను క్రిస్టియన్ హేటర్ కాబట్టి నేను క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నన్ను చంపడానికి వచ్చాడు అన్నారు. సో వీటితో ఏంటి, క్రిస్టియన్ కన్జర్వేటివ్ ఓట్స్ అన్ని ఆయన వైపు స్వే చేసే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. సరే, అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే నిజంగా అటాక్ కూడా అయి ఉండొచ్చు. ఇది మన అజంప్షన్. ఇది వి డోంట్ నో, ఇట్ కుడ్ హావ్ బీన్ అ రియల్ అటాక్ ఆల్సో. కానీ వాళ్ళని ఇది ఒక లోన్ వుల్ఫ్ వెళ్ళి చేయటం అనేది దట్ ఈస్ క్వైట్ రేర్, ఇట్ ఈస్ క్వైట్ సర్ప్రైజింగ్. సో దానివల్ల మనం కూడా ఏంటంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ తోనే తీసుకొని యుఎస్ ఏం చెప్పినా కూడా కొంచెం సరే యాజ్ ఇట్ ఈస్ అన్నట్టు తీసుకోకూడదు. దీని వెనకాల వేరే లేయర్స్ ఉంటాయనేది మనం గమనించి అట్లా ముందుకెళ్ళాలి. రైట్, థ్యాంక్ యూ.